the elections without appropriate consultation with the state government. He relies upon the decision of this court in Kishan Singh Tomar versus Municipal Corporation of the City of Ahmedabad and others. This is also not a controversy which we consider appropriate for decision in the case in view of the order we propose to pass. We direct that since the Election Commission has already taken the decision to postpone the election, there shall be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the Election Commission. మరొకసారి ఎన్నికలు నిర్వహించాలి అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు తప్పకుండా జరపాల్సిందే అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తమ జడ్జిమెంట్లో తమ తీర్పులో చెప్పింది సార్. ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తీర్పు. The model code of conduct for the election shall be imposed 4 weeks before the date of polling. We further direct that the present development activities which have already been undertaken shall not be interrupted till the model code of conduct is reimposed. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అమలు చేయవచ్చు అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ ద స్టేట్ 4వ పేజీలో in no circumstances the state government shall be prevented from taking necessary steps to curb the menace of coronavirus COVID-19 epidemic. In no ఇది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ పేజ్ నెంబర్ 4 రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 437 2020లో పేజ్ 4లో ఉన్నది. ఇన్ నో సర్కమ్స్టాన్సెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవిడ్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని స్పష్టంగా తీర్పులో రాశారు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనము. సుప్రీంకోర్టు మరి రాష్ట్రంలో కోవిడ్ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటోంది, రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. వాళ్ళకి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకోవాలి, పోలీసు ఉద్యోగులను కాపాడుకోవాలి, మున్సిపల్ ఉద్యోగులను కాపాడుకోవాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను కాపాడాలి, పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయుల్ని కాపాడాలి, ప్రాణాలు కాపాడాలి వీళ్ళందరివి. అందుకని ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కోవిడ్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని మీరు ఎట్టి 26th paragraph మీ లెటర్లోనే 8/1/2021లో ది కమిషన్ has therefore decided to advance the election schedule which will now commence on 23/1/2021 and will be completed by 17/2/2021. The schedule is not expected to interfere by and large with the category 3 vaccination program. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి ఆటంకం కలిగించదని మీ అంతటి మీరే స్వయం నిర్ణయం తీసేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 6 కోట్ల మంది ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ప్రతిపక్ష నాయకుడు గారు పారిపోయారు, బాబు గారు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి ఎక్కడికి పారిపోయారు ఎవరికి తెలియదు. పేపర్లో వేసుకోవాలి ఎక్కడ ఉన్నారో ఆయన. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కనుక వారి భుజస్కంధాలపై ఉంది. ప్రజలు అత్యధిక మెజారిటీతో 151 సీట్లతో గెలిపించారు ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని. ప్రజల ప్రాణాలే ముఖ్యం వాళ్ళకి. అటువంటిది 3వ విడత 2వ విడత అప్పుడు చూసుకుందాం ఇప్పుడు చూసుకుందాం ఏంటి కథలో. సుప్రీంకోర్టు జడ్జిమెంటు 437/2020లో కూడా మీరు తప్పు పట్టేస్తారా? అయిపోయింది. తర్వాత మీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వెలగపూడి అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విజయవాడ రిప్రజెంటెడ్ బై ఇట్స్ సెక్రటరీ పిటిషన్ వేశారు.
ఇందులో elections to be conducted in 4 phases, 2 in a manner of couple of hours only shows that the schedule was already decided by the second respondent functioning as the first respondent even prior to the facts presented by letter dated 7/1/2021 and meeting with the officials of the state government. This only vindicates the stand of the petitioner herein that the consultative process undertaken by the second respondent functioning as the first respondent herein was a mere formality for sake of complying with the orders of this Honorable High Court and the orders of the Honorable Supreme Court, and that the second respondent functioning as the first respondent with a predetermined bent of mind has already taken the decision to conduct the elections. మీరు ఎన్నికలు నిర్వహించాల్సిందే, నేను పదవి విరమణ చేసే లోపల, రిటైర్మెంట్ అయ్యే లోపల ఎన్నికలు నిర్వహించేయాల్సిందే అని కృతనిశ్చయంతో ఉండిపోయారు. మీరు ప్రజల ప్రాణాలు కాదు మీకు ముఖ్యము, ఎన్నికలు నిర్వహించేయాల్సింది అనేదే మీకు ముఖ్యమైపోయింది. అంత పట్టుదల ఎందుకు సార్? ప్రాణాలు ముఖ్యమా, పట్టుదలలు ముఖ్యమా సార్ రమేష్ కుమార్ గారు? The second respondent functioning as the first respondent have made a mockery of the consultative process and the orders of this Honorable High Court by attributing irrelevant and personal grounds for the conduct of the elections. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే మీరు చూసుకోండి. రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మంది ప్రజల ప్రాణాలని పణంగా పెట్టకు. అధికారం నీకు ఎలక్షన్ కమిషనర్గా కాదు, ప్రధానమంత్రికి కూడా లేదా అధికారం ప్రజల ప్రాణాలని పణంగా పెట్టేందుకు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21 ప్రసాదించింది. ప్రజల ప్రాణాలను కాపాడాలి, స్వేచ్ఛగా ఉండాలి, జీవించే హక్కు కల్పించింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21. దాన్ని వైలేట్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు రమేష్ కుమార్ గారు? The first respondent has neither considered the written version of the state government nor applied its mind to the situation at hand. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమర్పించిన వాటిని మీరు పరిగణనలోకి తీసుకోలేదు ఎన్నికల అధికారిగా. thereby indicating that the entire machinery of the state government will be involved in the process. ఎన్నికలు జరిపితే ఉద్యోగస్తులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎన్నికల్లో మునిగిపోవాలి. వాళ్ళకి ఎంత ప్రాణహాని కలుగుతుంది? అడ్మినిస్ట్రేటివ్ ది ఫ్రంట్ లైన్ వర్కర్స్ విచ్ ఇంక్లూడ్ ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా ఫస్ట్ ఫేజ్లో 1,49,00,000 మందికి వ్యాక్సిన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు. కేంద్ర ప్రభుత్వం జనవరి 16 నుండి 135 కోట్ల మంది దేశ ప్రజలకు దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనదే. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైందే కదా. మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంటే దాన్ని పాటించకుండా అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటి? రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గారు సమాధానం చెప్పండి. Deployed for conducting the elections including the police. It has been further reiterated in the guidelines that security of the vaccine is of utmost importance since there is a very likelihood of pilferage of the vaccination during the storage and distribution. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవనీయులు అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా చక్కగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో వాదనలు చాలా చక్కగా వినిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి అడ్వకేట్ జనరల్ గారు శ్రీరామ్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారు తదితరులు అందరూ కూడా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, వైద్యులు
నర్సులు అందరూ కూడా ప్రజల ప్రాణాలు కాపాడడానికి కృతనిశ్చయులై ఉంటే నేను ఎన్నికలే జరుపుతాను, తప్పకుండా జరిపి తీరాల్సిందే అనే కృతనిశ్చయంతో మీరున్నారు. అంటే ఇప్పుడు ప్రజలకు కానీ ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు మీకు ఎన్నికల కమిషనర్ గారికి అనేది అర్థమైపోతుంది.